కళ్ళున్నోడు ముందు చూస్తే దిమాకున్నోడు దునియాను చూస్తాడు. భవిష్యత్తును ముందే ఊహించి ఫ్యూచర్కు బాటలు వేసిన వ్యాపారవేత్త మస్క్ ప్రపంచ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. ఇప్పుడు సంపాదనలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. వన్ అండ్ ఓన్లీ మస్క్ అనిపించుకుంటున్నాడు. $500 ట్రిలియన్ నికర సంపద సాధించిన మొదటి వ్యక్తిగా నిలిచిన మస్క్ ట్రిలియన్ దిశగా దూసుకుపోతున్నాడు. ఎవరికి అందనంత ఎత్తులో మస్క్ 40 లక్షల కోట్లు దాటేసిన మస్క్ సంపద $500 ట్రిలియన్ నికర విలువ సొంతం. ట్రిలియన్ సంపద దిశగా మస్క్ పరుగులు. వన్ అండ్ ఓన్లీ అనిపించుకుంటున్న మస్క్. అసలు మస్క్ సక్సెస్ సీక్రెట్ ఏంటి? మస్క్ పట్టిందల్లా బంగారమే. ఎలా? ఎలన్ మస్క్ పరిచయం అవసరం లేని పేరు. వ్యాపారాలను ఇంటి పేరుగా, లాభాలను మారుపేరుగా మార్చుకున్న బిజినెస్ మ్యాన్. ఆటో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన వీరుడు. సొంత రాకెట్ను అంతరిక్షంలోకి పంపిన తర్వాత ధీరుడు. సోషల్ మీడియా దిగ్గజాన్ని సొంతం చేసుకున్న ట్రెండ్ సెట్టర్. మస్క్ అంటే ఇది అని ఒక్క ముక్కలో చెప్పడం సాధ్యం కాదు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇప్పుడు ప్రపంచ వ్యాపార రంగాన్ని ఏలుతున్న కుబేరుడు. అలాంటి మస్క్ ఇప్పుడు మరో అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. వన్ అండ్ ఓన్లీ వన్ అనిపించుకుంటున్నాడు. సంపదలో ఎవ్వరికీ అందనంత దూరంలో ముందుకు సాగుతున్నారు. మస్క్ సంపద $500 బిలియన్, అంటే మన కరెన్సీలో 41,07,500 కోట్లు దాటేసింది. దీంతో భూమి మీద అత్యంత ధనవంతుడిగా నిలిచారు మస్క్. $500 ట్రిలియన్ రికార్డ్ సాధించిన ఆయన తొలి ట్రిలియనీరుగా చరిత్ర సృష్టించేందుకు రెడీ అవుతున్నాడు. టెస్లా కార్ల షేర్ల పెరుగుదలే మస్క్ నికర సంపద పెరగడానికి కారణమయ్యాయి. సెప్టెంబర్ 15 నాటికి టెస్లా కార్ల సంస్థలో మస్క్కు 12.4% వాటా ఉంది. ఈ ఏడాదిలో సంస్థ షేర్లు 14% పెరగగా అక్టోబర్ 1న ఒక్కరోజే 3.3% పెరిగాయి. దీంతో మస్క్ సంపద $6 బిలియన్ పెరిగి $9.3 బిలియన్ ఎగబాకింది. దీంతో 1 అక్టోబర్ సాయంత్రం నాటికి మస్క్ నికర విలువ $500 బిలియన్ దాటేసింది. ఆ మధ్య ట్రంప్తో చెట్టాపట్టాలు వేసుకుని కనిపించారు మస్క్. అధ్యక్షుడిగా ట్రంప్ గెలుపులో కీలక పాత్ర పోషించారు కూడా. ట్రంప్ గద్దెనెక్కాక మస్క్కు డోస్ బాధ్యతలు అప్పగించారు. దీంతో టెస్లా స్టాక్ ధర పెరగడం మొదలైంది. అయితే ట్రంప్తో విభేదాల తర్వాత టెస్లా షేర్లు పతనమయ్యాయి. దీంతో కొన్ని రోజుల కింద $1 బిలియన్ విలువైన టెస్లా షేర్లను కొనుగోలు చేసినట్లు మస్క్ చెప్పాడు. అది పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచింది. మస్క్ నికర సంపద పెరిగింది. రాబోయే రోజుల్లో టెస్లా రోబోటాక్సీ, AI మార్కెట్ విస్తరణ లాంటి లక్ష్యాలను పెట్టింది. ఇది సాధిస్తే మస్క్కు మరింత పెద్ద ఎత్తున షేర్లు వస్తాయి. సుమారు $900 బిలియన్ వచ్చే ఛాన్స్ ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో మస్క్ సంపద విలువ $1 ట్రిలియన్ దాటిపోవచ్చని చెప్తున్నారు. ఇక అటు మస్క్ తర్వాత స్థానంలో $350.7 బిలియన్ నికర విలువతో ఒరాకిల్ వ్యవస్థాపకుడు లారీ ఎలిసన్ ప్రపంచంలోనే రెండో అత్యంత ధనవంతుడిగా నిలిచారు. సెప్టెంబర్లో ఒరాకిల్ షేర్ల ధర పెరగడంతో ఎలిసన్ కొద్ది కాలం పాటు మస్క్ను అధిగమించి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. అయితే మస్క్ మళ్లీ తన అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నారు. 2021లో తొలిసారి ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచిన మస్క్ మధ్యలో అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, LVMH అధినేత ఆర్నాల్డ్ షాలకు ఆ స్థానాన్ని కోల్పోయినా గత ఏడాది తిరిగి మొదటి స్థానానికి చేరుకున్నారు. జీరో నుంచి హీరోగా మారిన బిజినెస్ మ్యాన్ మస్క్ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఇప్పుడు ప్రపంచానికి ఒక్కడిలా ఎదిగారు. అసలు మస్క్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? వ్యాపార రంగంలో తిరుగులేని రారాజుగా ఎలా ఎదిగారు? ఆయనను ప్రత్యేకంగా నిలిపిన పరిస్థితులు, ప్రయోగాలు ఏంటి?
మస్క్ తెలివైనోడు మాత్రమే కాదు, మొండోడు, మూర్ఖుడు కూడా. అనుకున్నది సాధించేందుకు ఎంత దూరమైనా వెళ్లే రకం. అవసరం అయితే దేశాధినేతలతోనూ పంచాయతీ పెట్టుకునే టైప్. 10 ఏళ్ల తర్వాత ప్రపంచం ఎలా ఉంటుందో, ఎలా మారుతుందో ఈ క్షణమే దునియాను అంచనా వేయగల నేర్పరితనం మస్క్ను ప్రత్యేకంగా నిలిపింది. ప్రపంచంలో ఒక్కడిలా కాదు, ప్రపంచానికి ఒక్కడిలా నిలబెట్టింది. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్, న్యూరాలింక్ ఇలా మస్క్ చేపట్టని వ్యాపారం లేదు. ఒకసారి డిసైడ్ అయ్యాడా ఆ పని మొదలు పెట్టాల్సిందే. నిర్ణయం ఎంత వేగంగా తీసుకుంటాడో అంతే వేగంగా అమలు చేస్తాడు. మస్క్ సక్సెస్ లో కీలకంగా మారేది అదే. అసాధ్యాలను సుసాధ్యం చేయగల సత్తా మస్క్కు ఉంది. నాసా సహా ఇతర స్పేస్ కంపెనీలు చేయలేని పనిని ఆయన చేయగలిగారు. గతంలో అంతరిక్ష సంస్థలు ఎప్పుడూ రాకెట్లను తిరిగి ఉపయోగించాలనే ఆలోచన చేయలేదు. శాస్త్ర సాంకేతిక రంగాలపై ఖర్చు పెట్టేందుకు మస్క్ ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. మస్క్ తన వ్యక్తిగత సంపదలో ఎక్కువ భాగాన్ని స్పేస్ ఎక్స్ లో పెట్టుబడి పెట్టాడు. మస్క్ కొత్తగా ఆలోచించారు, దాన్ని సాధ్యం చేశారు. రాకెట్లను తిరిగి ఉపయోగించే టెక్నాలజీని తీసుకువచ్చారు. అయితే ఇది అంత ఈజీగా జరగలేదు. ఎన్నో వైఫల్యాలను ఎదుర్కొన్నారు. చివరకు విజయాన్ని సాధించారు. మస్క్ది కష్టపడే తత్వమే. అయితే స్మార్ట్ వర్క్ చేయడానికి ఇష్టపడతాడు. ఎక్కువ ప్రొడక్టివిటీ ఎక్కడ వస్తుందో అక్కడే దృష్టి పెడతాడు. పనులను స్లాటులుగా విభజించుకొని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాడు. మల్టీటాస్కింగ్ మస్క్కు వెన్నతో పెట్టిన విద్య. అందుకే ఇన్ని పనులను, ఎన్నో కంపెనీలను సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాడు. మస్క్ పట్టిందల్లా బంగారం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మస్క్ కూడా ఎన్నో అపజయాలను చవిచూశారు. వాటి నుంచి నేర్చుకుని సక్సెస్ అయ్యారు. వైఫల్యాలను సవాళ్లుగా తీసుకోవడం మస్క్కు అలవాటు. ఈ లక్షణమే ఆయనను మిగిలిన వారితో వేరు చేస్తుంది. మస్క్ విజయాల వెనుక ఉన్న మరో కీలక అంశం వైఫల్యాలను సానుకూలంగా స్వీకరించడం. ఓటమి వచ్చినప్పుడు కుంగిపోవద్దు, మళ్లీ ప్రయత్నించాలి అనే విషయాన్ని మస్క్ తన చర్యలతో చెప్పకనే చెప్తూ ఉంటాడు. ఆయన తన చుట్టూ ఎప్పుడూ అత్యంత సమర్థులను పెట్టుకుంటారు. అలాంటి వాళ్లను నడిపించేందుకు మస్క్ ఇష్టపడతారు. ఇక డబ్బు సంపాదించడం మస్క్కు ఓ వ్యసనం. దాన్ని విభిన్న రంగాల్లో ఖర్చు పెట్టడం ఇష్టం. ఇలాంటి అంశాలన్నీ మస్క్ను ఓ వ్యాపారవేత్తగా, అసాధారణ వ్యక్తిగా నిలబెడుతున్నాయి.